నెక్స్ట్ టాపిక్ అండి. అమరావతికి అండగా డిప్యూటీ సీఎం పవన్ వీడియో విడుదల చేసిన జనసేన. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఆయన అవైలబిలిటీ లేరు, నిన్న ఈరోజు వచ్చినట్లున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ రైతుల కోసం ఎలా పోరాడింది, రాష్ట్రం కోసం ఎలా పోరాడింది, రాజధాని కోసం ఎలాంటి ప్రయత్నం చేసింది అనేటువంటి అంశాలను కూడా తెలియజేస్తూ ఆయన ఆ టైంలో ఏది అమరావతి రైతులు యుద్ధం జరుగుతున్న టైంలో ఆయన అక్కడికి వెళితే కంచెలు వేసి ఆయన రానియకుండా చాలా ఇబ్బందికి గురి చేశారు. వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఒక త్యాగఫలం అని చెప్పని, రైతుల త్యాగఫలం పోరాటం అని చెప్పని ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఎకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు, ఎందుకంటే గొంతు లేదు లోపల, తనకి మూగవాడతాను. ఎవడికి చెప్పుకుంటాడు తన ఈ బాధ, తన పడ్డ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడు. ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని, సర్వనాశనం. మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయ్యే వరకు భగవంతుడు ఉపేక్షించడం. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలు అయ్యే వరకు జనసేన మీతో ఉంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని. అమరావతి గురించి ఈ రోజున అమరావతి రాజధాని గురించి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనస వాచ కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire house and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. Mahanayakudu. చూడండి అంత ఆయన 2 పాయింట్లు చెప్పారు. ఒకటి, ఎవరైతే అమరావతిని నాశనం చేయాలనుకున్నాడో సర్వనాశనం అయిపోతారన్నారు. అదొకటి ఆ విధంగానే ముందుకు వెళ్ళింది. అలాగే అమరావతి శాశ్వత రాజధాని ఉంటుంది, ఉండేటువంటి వరకు పోరాడతాము అని చెప్పిన ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా శాశ్వతంగా చట్టం చేసి దాన్ని నిరూపించుకొని పవన్ కళ్యాణ్ గారు చూపించారు. అంటే ఆయన ఏదైనా ఒక మాట అన్నాడంటే దాని వెనక చాలా ఆలోచన ఉండిద్ది, దానికి ఒక కార్యదక్షత ఉండిద్ది, దాని మీద చేయాల్సినటువంటి వర్క్ ఆ స్థాయిలో తన ప్రోగ్రెస్ కూడా చేసి చూపిస్తాడు. అదే ఆయన మాటలు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలన్నింటినీ ఈరోజు ఏం చెప్పాము, ఏం జరిగింది అనే దాన్ని కూడా చేసి చూపించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ రోజు చాలా క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా తన మద్దతు తెలిపారు, పోరాటం తెలిపారు. అదేవిధంగా కేంద్రంతో కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కేంద్రంతో కూడా మాట్లాడి జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా తను చేశాడు. ఒకానొక టైంలో అమరావతిలో యాత్ర వేయాలని చెప్పిన ప్రారంభించాలని చూశారు. సరే, అనుకోని పరిస్థితులు అది ఆగింది. కానీ లేదా అది యాత్ర కనుక అయ్యున్నట్లయితే ఆ రోజు ఒక పెద్ద పోరాటం జరిగి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. సరే, ఇవన్నీ ప్రజలకి ఎంతవరకు గుర్తున్నాయో తెలియదు కానీ బట్ జరుగుతున్నటువంటి సన్నివేశాలు, జరిగినటువంటి పరిణామాలను మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందులో ట్విస్ట్ అండి, లోకేష్ గారు నిన్న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆయన గ్యాలరీలో కూర్చున్నారు. ఇది సిపి రాధాకృష్ణ గారు కంగ్రాట్స్ చెప్పిన తర్వాత ఆయన లేచి నమస్తే చేసినందుకు దీని మీద వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకే కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఎందుకని లోకేష్ గారిని చూపెట్టారు గ్యాలరీలో అని చెప్పని. అదొకటి సిపి రాధాకృష్ణ గారు ఉన్న ఆయనకే పంపించారు యాక్షన్ తీసుకోమని. అంటే అట్లా గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళని చూపించాల్సిన అవసరం ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. అది పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఏం చెప్పినాయి, పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో ఏం తెలియజేస్తున్నారు, అవతల ఉన్నటువంటి వాళ్ళు థ్యాంక్స్ చెప్తే మనం దాన్ని అభినందించడం అనేటువంటిది తప్పేం లేదు. లోపల పైన కూర్చున్న వాళ్ళు ఏళ్ళు చూపిస్తే తప్పు, కానీ వాళ్ళు నమస్కారం పెడితే తప్పేముంది. పార్లమెంట్లో వీళ్ళు లేచి పారిపోతే
వీళ్ళు బాయ్కాట్ చేసి తప్పుగా అంది. మరి అది కాంది మంచి చేసినప్పుడు మంచిని కూడా చూపించడానికి సమంజసం కాదనంటే ఏం చేయాలి అంటే వీళ్ళకి ఏంటంటే అసలు మంచి చెడు అనేటువంటిది ఏమి లేదండి. వాళ్ళకు ఉన్నటువంటి చాలా రకరకాలైనటువంటి ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటితోటే వాళ్ళు అట్లా తయారవుతున్నారో అనిపిస్తుంది. దాన్ని సమర్థించేటువంటి కొంతమంది కూడా తయారయ్యారు. వాళ్ళు ఆ చెడు చేస్తున్నారు, ఆ చెడుని తప్పు అని చెప్పి దాన్ని వాళ్ళు బాగు చేస్తే దానివల్ల వాళ్ళ పార్టీ కూడా బలపడిద్ది, మంచిగానే ఉంటుంది. అది ఆ తప్పును కూడా వాళ్ళు మంచి అని చెప్పడంతో ప్రజల్లో ఇంకా హేయమైనటువంటి భావన ఏర్పడతా ఉంది. నెక్స్ట్